బ్రహ్మచర్య ప్రాక్టీస్ని మీరు 40 to 60 డేస్ ఈ టైంలో ఉంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా రకాల మనుషులు మీ దగ్గరికి వచ్చి మీ ఎనర్జీని లాక్కోవాలని చూస్తారు అండ్ మీరు దాన్ని కంట్రోల్ కూడా చేయలేరనమాట. ఈ ఫేజ్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఉన్నప్పుడు మీకు చాలా ఆఫర్స్ రావచ్చు. చాలామంది గర్ల్స్ మీకు వచ్చి మిమ్మల్ని మీతో మాట్లాడవచ్చు అండ్ వాళ్ళు మీకు ఆఫర్స్ ఇవ్వవచ్చు, లైక్ SEX లాంటివి మీకు ఇవ్వవచ్చు అండ్ మీరు దానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చేది మీ ఎనర్జీని తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఎనర్జీ వ్యాంపైర్స్ అనేవాళ్ళు ఈ ప్రపంచంలో మనుషుల రూపంలోనే ఉంటారు గైస్. మన ఎనర్జీని ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడో మిమ్మల్ని ఇప్పటి వరకు కలవని ఫ్రెండ్ కూడా మీ దగ్గరికి వచ్చి వాడు ప్రతిరోజు మీరంటే ఏదో ఇష్టం ఉన్నట్టుగా వాడు నటిస్తాడు. మీ నుంచి ఏదో తెలుసుకుంటాడు. అంటే తెలుసుకోవాలి అని కూడా అనుకోడు అనమాట. వాడి విషయాలు అంటే వాడి జీవితంలో వాడు పడే స్ట్రగుల్స్ని మీతో షేర్ చేసుకుంటారు. అంటే వాడి నెగిటివ్ ఎనర్జీని మీతో చెప్పుకుంటారనమాట. అంటే మీరు ఒక థెరపిస్ట్ లాగా వాడికి కనిపిస్తారనమాట. అంటే మీ హీలింగ్ ఎనర్జీని వాడు గ్రాబ్ చేసుకోవాలని చూస్తాడనమాట. దాంట్లో తప్పేమీ లేదు. కొంతమంది మనకి ఎనర్జీ ఉన్నంత వరకు మనం కొంతమందిని హీల్ చేయొచ్చు. కానీ మీరు ప్రతిరోజు ఎవడైతే మీ దగ్గరికి వచ్చి మీ ఎనర్జీని లాక్కోవాలని చూస్తున్నాడో అప్పుడు మాత్రం మీరు మీ ఎనర్జీని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇలా ప్రొటెక్ట్ చేసుకోలేదనుకోండి మీ ఎనర్జీ అనేది లాస్ అయిపోతుంది. మీకు నెగిటివ్ థాట్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి అండ్ మీ ఈ జర్నీ నుంచి తప్పించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళు ఖచ్చితంగా మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే మీరు సక్రమంగా మీ పని మీరు చేస్తున్నప్పుడు, మీ జర్నీలో మీరు 100% ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు వీళ్ళు వచ్చి మిమ్మల్ని టెంప్ట్ చేయడం అనేది సహజం. కానీ మీరు ఎప్పుడైతే దీనికి లొంగిపోతారో అప్పుడు మాత్రం మిమ్మల్ని కాపాడేవాడు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే వాళ్ళు మీకు చాలా ఆఫర్స్ ఇవ్వచ్చు, చాలా విషయాలు మీకోసం చేయొచ్చు. కానీ అవి మీకు అవసరం అవుతున్నాయా, ఈ జర్నీలో మీకు ఉపయోగపడుతున్నాయా, మీకు నిజంగా దాని అవసరం ఉందా అన్న ఒక్కటి మీరు ఆలోచిస్తే చాలు. ఎందుకంటే మనం ఎప్పుడైతే కంటెంట్గా ఉంటామో, మనం ఎప్పుడైతే మన కప్పుని మనం ఫిల్ చేసుకుంటామో, మన ఎనర్జీని మనం ఫిల్ చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా వేరే వాడు వచ్చి ఆ ఎనర్జీని డ్రా చేసుకోవాలనుకుంటాడు. మీలో ఏదో పవర్ ఉంది, ఆ పవర్ని వాడు లాక్కోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. దాన్ని మీరు ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు మీరు జీరో అయిపోతాడు. వాడు మీ పవర్ తీసుకొని వాడు దాని నుంచి మీ హీలింగ్ ఎనర్జీ తీసుకొని వాడు హీల్ అయిపోతాడు అండ్ మీరు మాత్రం అదే పెయిన్లో అంటే ఆ ఎనర్జీని లూజ్ అవుతారు. దానివల్ల మీకు నెగిటివ్ థాట్స్, అర్జెస్ అనేవి ఎక్కువ రావడం మొదలవుతాయి. మళ్ళీ మీ ట్రాప్లోకి పడిపోతారనమాట. అంటే ముందు మీరు చేసే పనుల్లోకి పడిపోతారు. అలా కావద్దు అని అంటే మీరు ఈ జర్నీలో మీరు కట్టుబడి ఉండాలి. ఈ జర్నీకి కట్టుబడి ఉండాలి అండ్ ఈ జర్నీని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మన ఎనర్జీ ఎప్పుడైతే హైలో ఉంటుందో ఇలాంటి ఎనర్జీ వ్యాంపైర్స్ అనేవాళ్ళు మన ఎనర్జీని తీసుకోవడానికి వస్తారు. అందరినీ వ్యాంపైర్స్ అని నేను అనట్లేదు. కొంతమంది నిజంగానే వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే చెప్పుకోవాలని వస్తారు. వాళ్ళని మీరు జస్ట్ వాళ్ళ మాటలు విని ఎప్పటి వరకు వినాలో అంతవరకే విని కట్ చేయాలి. కానీ వాడు మిమ్మల్ని ప్రతిరోజు మీతో ఉండి మీతో మాట్లాడి మీ ఎనర్జీని తీసుకుంటున్నాడని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు మీ ఎనర్జీ అనేది లూజ్ అయిపోయాక వాడు మీ కంటికి కూడా కనిపించడు అండ్ మీతో ఉండడానికి కూడా ఇష్టపడడు. మిమ్మల్ని తీసి పాడేస్తాడు. వేరే వాళ్ళ మైండ్స్లో వాడు మీ గురించి నెగిటివ్గానే చెప్తాడు అండ్ మీ ఎనర్జీ, మీరు పంచే ఆ ఎనర్జీని వాడు అప్రిషియేట్ చేయకుండా డిప్రిషియేట్ చేస్తాడనమాట. అప్పుడు మీకు అంటే లాస్ అయ్యేది మీరే గైస్. సో ఈ ఎనర్జీని మీరు ఎప్పుడైతే స్టోర్ చేస్తారో 40 to 60 డేస్ ఈ టైంలో, అంటే ఇది కొంతమందికి 60 to 90 డేస్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ టెంప్టేషన్స్ అనేవి ఈ ప్రపంచంలో చాలా కామన్. కానీ మీరు దానికి టెంప్ట్ అయిపోయారనుకోండి, అంటే ఒక వ్యక్తి అంటే మీ ఎనర్జీ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ సెన్సిటివ్గా ఉన్న ఎనర్జీని మీరు ఇంకా గ్రో చేయాలి. అంటే ఒక స్టేజ్ తర్వాత మీరు దీన్ని మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఎవడు మీ ఎనర్జీ డ్రా చేయాలనుకుంటున్నాడు, ఎవడు మీతో ఫేక్గా ఉంటున్నాడు, ఎవడు మీతో మంచిగా ఉంటున్నాడు అని మీకు తెలిసిపోతుంది. కానీ ఆ తెలిసే వరకు మనం
ఈ మాయలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి తెలియకుండానే చాలా ఎనర్జీ అనేది మన నుంచి వాళ్ళు తీసుకుంటారు అండ్ మనం వీక్ అవుతాం, దానివల్ల మనం బాధపడతాం అనమాట. సో ఈ ఎనర్జీని మనం చాలా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఒక 90 డేస్ వరకు మాత్రం ఖచ్చితంగా స్టోర్ చేయడానికి మీరు ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ మధ్యలో మీకు ఆటోమేటిక్గా టెంప్టేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎవరెవరో మీ ముందు నాటకాలు ఆడడం మీరు గమనించవచ్చు. అండ్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఆ పనులు అంటే చాలా వింతటి పనులు చేస్తారనమాట. మీ ముందు వచ్చి గర్ల్స్ అనేవాళ్ళు వచ్చి మీ ముందు డ్యాన్స్ కూడా వేయొచ్చు అండ్ మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి చాలా విధాలుగా ప్రయత్నించవచ్చు. సో దాన్ని మీరు అవాయిడ్ చేయాలి. అంటే మీరు ఒక క్వాలిటీ పర్సన్, మిమ్మల్ని ఎప్పటి నుంచో ప్రేమించే పర్సన్ ఎప్పుడైతే ఉన్నారనుకోండి, వాళ్ళకి మీ ఎనర్జీ ఇచ్చినా ఏం పర్వాలేదు. కానీ ఎవరైతే ఈ ఎనర్జీ చూసి వస్తారో, అంటే ఇన్ని రోజులు మీరు పట్టించుకోకుండా, అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని పట్టించుకోలేదు, కానీ సడన్గా ఈ ఎనర్జీ రాగానే వాళ్ళు వచ్చి మీతో మంచిగా మాట్లాడడం, మీ గురించి హైప్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళ కష్టాలని చెప్పుకోవడం, ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మీ ఎనర్జీని తీసుకునే ఎనర్జీ వ్యాంపైర్స్ అని చెప్పి గుర్తుంచుకోండి. ఇలా చెప్తున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరిని నెగిటివ్గా చూడకండి గైస్. మీరు కాన్షియస్గా ఉండండి. ఎవరు ఏం చేస్తున్నారు అనేది గమనించాల్సింది మీరే. నేనేదో చెప్పాను అని చెప్పి మీరు అందరినీ నెగిటివ్గా చూసి అందరినీ ఒక బాక్స్లో పెట్టేసి మీరు ఒంటరిగా ఉండడము, లేకపోతే ప్రతి ఒక్కరు నా ఎనర్జీ తీసుకుంటున్నారని చెప్పి బ్యాడ్గా ఫీల్ అవ్వడం, ఇలాంటి పనులు చేయకండి. ఎవరికి ఎంత ఇవ్వాలో అంత మాత్రమే ఇవ్వండి. మీ ఎనర్జీని మీరు స్టోర్ చేసుకోండి. ఇది మీకు కాన్షియస్నెస్గా, అంటే మీరు చాలా కాన్షియస్గా ఉండి చేయాల్సిన పని. ఎందుకంటే దీంట్లో కాన్షియస్నెస్ లేదనుకోండి, మీ ఎనర్జీ అవతల వాళ్ళకి ఇచ్చేస్తారు, లూజ్ అవుతారు. ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత మీరు నెగిటివ్గా ఫీల్ అవుతారో, హెడేక్స్ మీకు వస్తాయో, అలసిపోయినట్టుగా ఫీల్ అవుతారో, దట్ ఈస్ వాళ్ళు మీ ఎనర్జీని తీసుకున్నారనే అర్థం. దాన్ని మీరు ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే త్రూ మెడిటేషన్ స్టోర్ చేసుకోవచ్చు. త్రూ నేచర్లో కొద్ది సమయం మీరు స్పెండ్ చేస్తే ఆ ఎనర్జీని మీరు స్టోర్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటి అని అంటే, మీ హీలింగ్ ఎనర్జీని ఎవరైతే మీ నుంచి ప్రతిరోజు లాగుదామని చూస్తున్నారో, ప్రతి క్షణం ఆ ఎనర్జీని డ్రా చేసుకుందామని చూస్తున్నారో, ఇన్ని రోజులు ఖాళీగా ఉండి మీతో ప్రేమలు ఒలకబోస్తున్నారో వాళ్ళని మీరు గమనించుకోవాలి. వాళ్ళు మీ ఎనర్జీ తీసుకుంటున్నారని చెప్పి మీరు అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ టెంప్టేషన్స్ అనేవి కామన్ గైస్. అండ్ ఈ ఎనర్జీస్కి మనము ఎలా రియాక్ట్ అవుతున్నామో మన మీదే డిపెండ్ అవుతుంది, మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో నేను చెప్పే దాంట్లో మీరు గమనించుకోండి. నేను చెప్పింది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో చెప్పేది చాలా కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలరు. మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన డార్క్నెస్ని ఫేస్ చేస్తామో లోపల, అంటే మన ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ ఏదైతే, అంటే మనం ఎప్పుడైతే మన డార్కెస్ట్ సెల్ఫ్ని టచ్ చేస్తున్నామో అప్పుడు ఎక్స్టర్నల్గా, అంటే ఫిజికల్గా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఆ డార్క్నెస్ని నువ్వు ఎప్పుడైతే దాటుతావో, ఎందుకంటే మీరు ఒక ఆరాని బిల్డ్ చేస్తున్నారు గైస్ ఈ జర్నీతో. ఈ ఆరాని బిల్డ్ చేసేటప్పుడు చాలా డార్క్నెస్ని మీరు దాటాలి. ఇలాంటి డార్కెస్ట్ థింగ్స్, అంటే మీ షాడో సెల్ఫ్ అనేది లోపట ఉంటుంది. అది ఫిజికల్గా మీకు కనిపిస్తుందన్నమాట. దాన్ని, అంటే ఈ డార్క్నెస్, మీ ఇంటర్నల్గా డార్క్నెస్ని ఎప్పుడైతే మీరు క్యూర్ చేస్తారో, ఈ హీలింగ్ ఎనర్జీ తోటి దాన్ని ఎప్పుడైతే హీల్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ స్పిరిట్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. మీ స్పిరిట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు అది లైట్ని ఎమిట్ చేస్తుంది, అంటే లైట్ని బయటికి వదులుతుంది అనమాట. సో మీరు ఆ లైట్ని ఎప్పుడైతే మీరు మీ ఆరాని బిల్డ్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ డార్క్నెస్ని మీరు గమనించుకోవాలి. అండ్ ఈ డార్క్నెస్ అంటే ఈ డార్కెస్ట్ పీపుల్ ఎవరైతే ఎనర్జీ వ్యాంపైర్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళు మీ ఎనర్జీని తీసుకోకుండా మీరు కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు మీ లైట్ని ఇంకా ప్రతిరోజు దాన్ని గ్రో చేసుకోగలరు అనమాట. ఓకేనా గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలా కొంతమందికి మాత్రమే అర్థమవుతుందని నాకు తెలుసు. సో అర్థం చేసుకుంటే మాత్రం కింద కమెంట్ చేయండి నాకు అర్థమైంది అని చెప్పి. ఎందుకంటే ఇది జర్నీలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ నో ఫ్యాబ్ జర్నీ చేయకుండా నార్మల్గా ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ విషయాలు అనేవి సరిగ్గా తెలియవు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్, రేపు కలుద్దాం. బాయ్.